లోకంలో ఎక్కడా లేనటువంటి రథం ఒకటి కావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు రథం అంటే భూమిని అంతటినీ రథంగా మార్చారు. మార్చి సూర్యచంద్రులు ఇద్దరినీ దీనికి చక్రాలుగా పెట్టారు. వేదములను గుర్రాలుగా చేశారు. ప్రణవాన్ని ఓంకారాన్ని ఆ గుర్రాల్ని తోలేటటువంటి కొరడాగా చేశారు. చేసి సరస్వతీదేవి ఆ కొరడాకి తాడుగా మారింది. సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చుని ఆ రథాన్ని తోలుతున్నాడు. పరమశివుడు లోపల కూర్చొని ఆ త్రిపురములను కొట్టడం కోసం ఇంతకు ముందు లేని ధనస్సు పట్టుకోవాలి. అందుకని మేరు పర్వతాన్ని ధనస్సుగా మార్చి పట్టుకున్నాడు. పట్టుకుని శ్రీమన్నారాయణుణ్ణి బాణంగా మార్చుకుని ఆ ధనస్సు యొక్క వింటినారికి తొడిగి త్రిపుర సంహారం చేయడానికి బయలుదేరాడు. తీరా కొంత దూరం వెళ్ళిన తరువాత రథానికి ఇరుసు విరిగిపోయింది. విరిగిపోతే రథం ఆగిపోయింది. ఏం చెయ్యాలి ఇప్పుడు అన్నారు. అంటే శివుడు అన్నాడు, ఆదౌ పూజ్యో గణాధిప, నా కొడుక్కి నేనే వరమిచ్చాను, విఘ్నములను తీయగలిగినటువంటి శక్తి నీకు ఇస్తున్నానని చెప్పాను. నేను ఆయనని పూజించలేదు. కొడుకైనా కూడా ధర్మమే, చెయ్యవలసిన పని చెయ్యాలి. నేను విఘ్నేశ్వరుడి పూజ చెయ్యకుండా త్రిపురాసుర సంహారానికి బయలుదేరాను. అందుకే రథానికి ఇరుసు విరిగిపోయింది. నేనిప్పుడు ఇక్కడి నుంచే విఘ్నేశ్వరుడికి పూజ చేస్తే మళ్ళీ ఈ రథం కదులుతుంది అని వెంటనే పసుపు ముద్ద అక్కడ పెట్టి విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించాడు. ఆరాధిస్తే రథం మళ్ళీ కదిలింది. కదిలి త్రిపురాసుర సంహారం జరిగింది. ఇప్పటికీ ఒకప్పుడు పరమశివుడు రథం ఎక్కి వెడుతున్నప్పుడు ఆ రథం యొక్క ఇరుసు ఎక్కడ విరిగిపోయిందో ఆ పట్టణం ఇప్పటికీ ఉంది. అది చెంగల్పట్టు అనేటటువంటి ప్రాంతం ఉంది ద్రవిడ దేశంలో, తమిళనాడులో. ఆ చెంగల్పట్టుకి దగ్గరలో దాన్ని ఇరుపక్కం అంటారు, ఇరుసు విరిగిపోయినటువంటి పట్టణము అని. ఆ పట్టణంలో ఇప్పటికీ పరమశివుని యొక్క రథం విరిగిపోయినటువంటి క్షేత్రము అని పిలుస్తారు. అది ఒకప్పుడు ఒక ఆశ్చర్యం జరిగింది ఆ ఊళ్ళో. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి రోజుల్లో రామేశ్వరంలో శంకరాచార్యుల వారిని నలుగురు శిష్యుల్ని ప్రతిష్ఠ చేయడం కోసమని రాజస్థాన్లో పాలరాతి విగ్రహాలు తయారు చేయించి ఒక పెద్ద వాహనం మీద పెట్టి రామేశ్వరం పంపిస్తున్నారు. ఖచ్చితంగా ఆ వాహనం ఈ ఇరుపక్కం మన క్షేత్రం దగ్గరికి వచ్చింది. వచ్చేటప్పటికి ఇరుసు విరిగిపోయింది. అప్పుడు శివుడి యొక్క రథానికి విరిగిపోయింది. ఆ శివుడే శంకరాచార్యుల వారిగా వచ్చాడు. శంకరాచార్యుల వారి మూర్తిని పట్టుకుని వాహనం వెళుతుంటే మళ్ళీ అదే పట్టణం దగ్గర ఇరుసు విరిగిపోయింది. వెంటనే కామకోటి మఠానికి తెలియచేశారు, ఇరుసు విరిగిపోయింది ఎలాగా అని. మహాస్వామి వారు అన్నారు, ఇప్పుడు ఆ మూర్తుల్ని కిందకి దింపడం కుదరదు, 108 కొబ్బరికాయలు కొట్టండి. 108 కొబ్బరికాయలు కొడితే ఆయన ప్రసన్నుడవుతాడు. ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో ఒక చమత్కారం ఉంది. మిగిలినటువంటి దేవతలు ఎవరికైనా సరే కొబ్బరికాయ కొట్టేటప్పుడు లోపలికి తీసుకెళ్ళి అర్చకుడికి ఇస్తాం. అర్చకుడు కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెడతాడు. నైవేద్యం పెట్టిన తరువాత ఒక చెక్క దేవాలయాల్లో ఉంచుతారు, ఒక చెక్క మనం ప్రసాదంగా తెచ్చుకుంటాం. విఘ్నేశ్వరుడి విషయంలో ఆయన ఎప్పుడైనా చాలా ఇష్టపడ్డాడనుకోండి, నాకు కొబ్బరికాయ కొట్టమని కబురు చేస్తాడు. ఇదో విచిత్రం తెలుసా మీకు? నాకు కొబ్బరికాయ కావాలి అని అడుగుతాడు. ఎవరి పట్ల ఆయన ప్రీతి పొందాడో వాళ్ళకి కబురు వస్తుంది, నాకు కొబ్బరికాయ కొట్టమనండి అని అడుగుతాడు. నాకు కొబ్బరికాయ కొట్టమనండి అని అడిగాడు అంటే ఆయన చాలా ప్రీతి చెందాడు అని గుర్తు. విఘ్నేశ్వరుడు బాగా ప్రీతి చెందాలి అంటే కొబ్బరికాయని లోపలికి తీసుకెళ్లే కొట్టాలని నియమం లేదు. దేవాలయం మూసేసి ఉన్నప్పటికీ కూడా ఈ దేవాలయం ఎదురుగుండా రహదారి మీద నిలబడి విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయ చూపించి నేలకేసి కొట్టేస్తే, దాన్ని పిల్లలు ఏరుకు తినేస్తే కొబ్బరి చెక్కల్ని సాక్షాత్తు విఘ్నేశ్వరుడు తినేసినట్టు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.